అందరికీ నమస్కారం. ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి ప్రేమించిన వాడే తన జీవితం అనుకొని అమాయకంగా మోసపోతున్న అమ్మాయిలు, చదువు పేరుతో స్పెషల్ క్లాసుల పేరుతో తల్లిదండ్రుల కళ్ళులు గప్పి బలాదూర్లు తిరుగుతున్న అమ్మాయిలు, ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీ కళ్ళు తెరుచుకోకపోతే అప్పుడు అడగండి. అనూష, జ్ఞానేశ్వరి ఇద్దరు చదువుకున్న వాళ్ళే. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ ఇష్టం పెళ్లి దాకా వెళ్ళింది. జ్ఞానేశ్వరి కుటుంబం కాస్త సెటిల్ అయిన కుటుంబం. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో పనిచేస్తూ ఉంటాడు. 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా నడుపుతున్నాడని కొంతమంది చెప్తున్నారు. అనూష ఉన్నత చదువులు చదువుకుంది. తండ్రి చనిపోయాడు. తల్లి అంధురాలు, పైగా అనారోగ్యం. ఒక సోదరి, అలాగే వాళ్ళకి సాయం చేసే అమ్మమ్మ. ఇది మన అనూష బ్యాక్గ్రౌండ్. ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో 2022లో సింహాచలంలో కొంతమంది స్నేహితులు మధ్యలో వీళ్ళ వివాహం జరిగింది. అనూష సోదరి ఆ వివాహానికి రావటం కూడా జరిగింది. అయితే జ్ఞానేశ్వర్ కుటుంబం నుంచి ఎవ్వరూ రాలేదు. జ్ఞానేశ్వర్ తన ఇంటికి అనూషని తీసుకెళ్లే ప్రయత్నము చేయలేదు. మధురవాడలో ఒక అపార్ట్మెంట్లో వీళ్ళు వేరే కాపురం పెట్టారు. అయితే జ్ఞానేశ్వర్ తన ప్రేమని వివాహం వరకు తీసుకురాకూడదు అనుకున్నాడు. జస్ట్ టైంపాస్కి మాత్రమే ప్రేమించాడు. ఏదో అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే ప్రేమించాడు. కానీ అనూష జ్ఞానేశ్వర్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. జ్ఞానేశ్వరే తన జీవితం అనుకుంది. గుడ్డిగా నమ్మింది ఆ చిట్టి తల్లి. ఒక విధంగా చెప్పాలంటే వివాహం జరిగిన దగ్గర నుంచి కూడా జ్ఞానేశ్వర్ అనూషని ఎలా వదిలించుకోవాలి అన్న ఆలోచనలోనే ఉన్నాడు తప్ప కొత్త జీవితాన్ని ఆనందిద్దామనే ఆలోచన లేదు. సరదాగా ప్రేమించిన ప్రేమ వివాహం వరకు వెళ్ళిపోయింది. వివాహం జరిగిన తర్వాత సరదాగా ఎక్కడికైనా వెళ్దామన్నా, కలిసి ఫోటో దిగుదామన్నా వద్దనేవాడు. తనలో మార్పు కోసం అనూష ఎదురు చూస్తూనే ఉంది. వాడిలో మార్పు రాలేదు సరికదా, రాక్షసుడు నెమ్మదిగా నిద్రలేవడం ప్రారంభించాడు. ప్రేమతో వదిలించుకోవాలని ప్రయత్నించాడు. ఆడవాళ్ళ సెంటిమెంట్కి పడిపోతారని ఆలోచించాడు. అలా ఆలోచించిన వాడు ఒకరోజు అనూష దగ్గరికి వచ్చి, అనూష, నాకు క్యాన్సర్, తొందరగా నేను చనిపోతాను. నేను చనిపోయేలోపు నువ్వు ఒంటరిగా ఉండకుండా మరొక వ్యక్తిని వివాహం చేసుకో. నన్ను వదిలి వెళ్ళిపో. నాకు విడాకులు ఇచ్చేసే అని చెప్పాడు. ఆ మాటలకు అనూష చాలా బాధపడింది. నేను నిన్ను కాపాడుకుంటాను. ఏది ఏమైనా నేను నిన్ను రక్షించుకుంటాను. బ్రతికితే ఇద్దరం బ్రతుకుతాం, పోతే ఇద్దరం పోదాం. నిన్ను వదిలి నేను ఉండలేనని చెప్పింది. ఆ ప్లాన్ బెడ్స్ కొట్టింది. అనూషకి కుటుంబం అంటే చాలా ఇష్టం. తండ్రి చనిపోయిన తర్వాత అనారోగ్యం పాలైన తన తల్లి అంటే ఇంకా ఇష్టం. ఇక్కడ మరో ప్లాన్ వేశాడు. అనూష, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మా ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ మన పెళ్ళి అంగీకరించరు. కాబట్టి నీవు నీ తల్లి దగ్గరికి వెళ్ళి ఆనందంగా బ్రతుకు. నాలాంటి వాడిని చేసుకున్నందుకు నువ్వు ఎప్పుడూ ఇలా కష్టాల పాల్లో ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను సుఖపెట్టలేను. నీ సుఖాన్నే నేను ఎప్పుడూ కోరుకుంటాను. నువ్వు ఆనందంగా ఉంటే అదే నాకు చాలు అని చెప్పాడు. దానికి కూడా అనూష ఒప్పుకోలేదు. కానీ వీడు మనసులో అనూషని తొందరగా వదిలించుకోవాలి, తన తల్లిదండ్రులు చూసే వివాహం చేసుకోవాలని ప్లాన్ వేశాడు. తల్లిదండ్రులు వీడికి వివాహం తెలిసిన విషయం తెలియదు అని చెప్పాడు. తనకి చెప్పేవారు కానీ, తనకి కష్టం వస్తే నిలబడేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. అనూషకి ఉద్ధరాలైన అమ్మమ్మ, అనారోగ్యం పాలైన తల్లి, ఒక సోదరి మంచి మాటలు చెప్తూ ఉండేవారు. వారి కుటుంబానికి అన్యాయం జరిగిన బయటకు రాదు అని వీడు నిర్ణయించుకున్నాడు. ఏదో ఒకటి చేసి అనూషని వదిలించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అనూష ప్రెగ్నెంట్ అయింది. అప్పటి నుంచి చెకప్కు తీసుకువెళ్తూ ఉండేవాడు. చిన్న సమస్యలు వస్తున్నా అనూష వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అంత గుడ్డిగా ప్రేమించింది. వారిని కోపంలో ఏదో అంటున్నాడులే, బిడ్డ పుడితే అన్నీ సర్దుకుంటాయిలే, తన అత్తమామలు కూడా తనని మన్నించి కోడలుగా అంగీకరిస్తారులే, తన బిడ్డ తన కష్టాలన్నీ తీరుస్తాడు అని ఎన్నో ఆశలతో ఎదురు చూసింది ఆ పిచ్చి తల్లి. అలా ఆశలతో ఎదురు చూస్తూ 9వ నెల వచ్చేసింది. ఇక డెలివరీ టైం కూడా వచ్చింది. ఎప్పటిలానే చెకప్కు తీసుకువెళ్తే డాక్టర్ అన్నీ చెకప్ చేసి తనకి అడ్మిట్ చేయమని, డెలివరీ మరి కొద్ది గంటల్లో చేస్తానని చెప్పింది జ్ఞానేశ్వర్కి.
జ్ఞానేశ్వరికి అప్పుడు ఏం అర్థం కాలేదు. ఎలా వదిలించుకోవాలి? కష్టంగా మారిపోతుంది. ఇప్పుడు బిడ్డ పుడితే మరీ కష్టమైపోతుందేమో అని వాడి మెదడులో ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. వెంటనే జ్ఞానేశ్వర్, మేడం రేపు ఆదివారం, అంత మంచిది కాదు, సోమవారం నాడు తీసుకువచ్చి జాయిన్ చేస్తానని చెప్పాడు. డాక్టర్ కూడా వెంటనే సరే అన్నారు. నార్మల్ డెలివరీ చేయాలి అంటే ట్యాబ్లెట్ పెడతాను, లేదు అంటే సిజేరియన్ చేయమని మీరు అంగీకరిస్తే సిజేరియన్ చేస్తాను, ఈలోపు ఏదో ఒకటి ఆలోచించుకోండి అని ఆవిడ సలహా కూడా చెప్పారు. అనూష ఇక కొద్ది గంటల్లో తన బిడ్డను చూడబోతున్నానని ఎన్నో కలలు కంది. ఎంతో ఆనందంగా, మరో పక్క ఏదో కలవరం కూడా ఉంది. వీటన్నిటినీ తన అక్కతో అమ్మమ్మతో పంచుకుంది. తనకి హృదయానికి దగ్గరగా ఉన్న స్నేహితులతో కూడా పంచుకుంది. అమ్మమ్మ చెప్పింది, అమ్మ పొత్తు కడుపులో నొప్పి వస్తూ ఉంది అంటే ఎవరో తంతున్నట్టు ఉంది అని అనూష అంటే, నార్మల్ డెలివరీ బాగా అయిపోతుందా లేదా సిజేరియన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని అమ్మమ్మని భయంగా అడిగితే, మొదటిసారి బిడ్డను కనబోతున్నావు కదా తల్లి, ఆ భయం సాధారణంగా ఉంటుంది. నేను వస్తాను, నీకు నేనుంటాను. నీకు డెలివరీ అయ్యి నీ బిడ్డని నీ చేతిలో పెట్టేదాకా నేను నీ దగ్గరే ఉంటాను తల్లి అంటూ మూడో తరాన్ని చూడబోతున్నందుకు ఆ అమ్మమ్మ కూడా ఆనందంతో మనవరాలకి ధైర్యం చెప్పడానికి వెళ్ళింది. తల్లి కాబోతున్న తన మనవరాలకి ఎంతో రుచిగా వంట చేసింది. ఆ ఇద్దరిని అలా చూస్తూ ఆనందపడిపోయింది. మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్నందుకు సంబరపడిపోయింది ఆ అమ్మమ్మ. ఇద్దరిని కూర్చోబెట్టి తన చేత్తో వండిన వంటను పెట్టింది. తల్లి కాబోతున్న అనూష చాలా సంతృప్తిగా తిన్నది. పాపం తల్లి అందురాలు, అనారోగ్యం, పైగా తన ప్రెగ్నెంట్స్గా ఉన్నప్పుడు ఎన్నో తినాలనిపిస్తుంది, కానీ పెట్టేవాళ్ళు ఉండాలి కదా. అవకాశం వచ్చింది. అమ్మమ్మ ప్రేమగా పెట్టింది. కడుపు నిండా తిన్నది. జ్ఞానేశ్వర్ అనూషని అలా సరదాగా తిప్పి తీసుకువస్తానని తీసుకువెళ్ళి ఒక జ్యూస్ కొన్నాడు. అనూషకి తెలియకుండా ఆ జ్యూస్లో ఒక ట్యాబ్లెట్ కలిపాడు. ఆ జ్యూస్ తనకి ఇచ్చాడు. తను తాగుతూ ఉంటే నోటుకు ఓ ట్యాబ్లెట్ తగిలింది. ఏమండి, ఇందులో ఏదో ట్యాబ్లెట్ ఉందండి అని అనగానే ఉలిక్కి పడ్డాడు జ్ఞానేశ్వర్. అయ్యో, అలా ఎలా వస్తుంది? రేపు వెళ్ళి వాడిని అడుగుతాలే అని నిలదీస్తాను, అలా ఊరుకోను అంటూ ప్రగల్భాలు పలికాడు జ్ఞానేశ్వర్. నిజమే అనుకుందా పిచ్చి తల్లి. కడుపు నిండా తిని జ్యూస్ తాగటం వల్ల నిద్ర వస్తుంది. రూమ్లోకి వెళ్ళి నిద్రపోవడానికి సిద్ధమయ్యింది. అమ్మమ్మ చెప్పింది, అమ్మమ్మ రేపు నన్ను తొందరగా లేపు, రెడీ అయిపోతా, నీతో పాటు హాస్పిటల్కి వచ్చేస్తానంటూ తన అమ్మమ్మని పడుకోమని చెప్పి తాను కూడా వెళ్ళి పడుకోబోయింది. తర్వాత జ్ఞానేశ్వర్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు. ఇద్దరి మధ్య చిన్న మాటల యుద్ధం మొదలయ్యింది. నిండు గర్భిణి, చేయి తీసి చేయి వేయలేని పరిస్థితి, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి, ఒక నిస్సహాయ స్థితి. ఒక విధంగా చెప్పాలంటే నిండు గర్భిణి అంటే గర్భగుడిలో దేవతతో సమానం. తన భార్య అందరినీ కాదని తన వద్ద ఉంటుందని కూడా తెలిసి కూడా ఆ ఇంటి కోడలుగా వచ్చినందుకు తనకి వాడు వేసిన శిక్ష ఏంటో తెలుసా? కొద్ది క్షణాల్లో వాడి చేతిలో తన వారసుల్ని పెట్టబోతుందని ఇంగిత జ్ఞానం లేకుండా తన ఒంట్లో ప్రవహిస్తుంది రక్తము, చీము, నెత్తురు అనేది ఏమీ సోయ లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ నిండు గర్భిణి గొంతు నులిపి ప్రాణం తీసేశాడు. ఆ ప్రాణంతో పాటు మరో ప్రాణం తనలో ఉందని కూడా సోయలేదు వాడికి. చదువుకున్న జ్ఞానం ఏమైపోయింది వాడికి? వాడు కూడా ఒక తల్లి బిడ్డని కనీసం జ్ఞానం లేదు. తనని ప్రేమించినప్పుడు ఇద్దరు గడిపిన మధుర క్షణాలు వాడికి గుర్తు రాలేదు. అమాయకమైన ఆమె మొహం చూసి వాడికి అలా ఎలా చేయాలనిపించిందో తెలియదు పాపం. ఏమీ తెలియని వాళ్ళ అమ్మమ్మ ఉదయాన్నే హాస్పిటల్కి అన్నీ రెడీ చేసి వేడి నీళ్లు పెట్టి తన మనవరాల్ని తట్టి లేపింది. లేవటం లేదు. అమ్మా అను లే అని పిలిచింది. లేవటం లేదు. హాస్పిటల్కి టైం అవుతుంది. మరలా పిలిచింది. లేవటం లేదు. తన చేతులతో పెంచిన మనవరాలు అలా ఉండేటప్పటికి ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. బాబు అనూష లేవటం లేదు అంటూ గట్టిగా పిలిచింది. సెల్ ఫోన్లో ఏదో చూస్తున్నట్లు నటిస్తున్న వాడు తాపీగా వచ్చి గర్భంతో ఉన్న స్త్రీని కూడా చూడకుండా కుదిపేసే ప్రయత్నం చేశాడు. ఆ వృద్ధురాలు అనుమానం వచ్చిందామెకి. ఏంటి ఇలా చేస్తున్నాడు? స్పృహ లేకుండా పడి ఉన్నది. ఎవరికైనా ఫోన్ చేయి, హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని నిలదీసింది. అన్నీ తెలిసినవాడు అయిపోయింది అని అన్నాడట.
ఆ వృద్ధురాలికి చాలా కోపం వచ్చింది, నిలదీసింది. ఇక ఇక్కడే వృద్ధురాలు పరువు తీసేస్తుందేమో అని, విషయం బయట పెట్టేస్తుందేమో అని భయపడ్డాడు. ఏమీ తెలియనట్లు ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి తన కారుని తీసుకువచ్చి ఆమెకు సహాయం చేద్దామని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అక్కడ ఎక్కడా సిబ్బంది లేరు. 1 కాదు 2 కాదు, అలా 2 హాస్పిటల్స్ తిప్పిన తర్వాత మరొక హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఆ 3వ హాస్పిటల్లో ఆమెకి పరీక్షించి ఆమె చనిపోయిందని నిర్ధారించారు. ఏమీ తెలియనట్లు ఫ్రెండ్స్ వస్తే అందరి దగ్గర ఇక్కడ తీసుకువచ్చిన 10 నిమిషాలు బాగానే ఉందని, సడన్గా పల్స్ పడిపోయిందని, ప్రయోజనం లేకుండా పోయిందని నమ్మబలిగాడు. కానీ వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు విన్నవాళ్ళు వాడిని నిలదీశారు, నిజం చెప్పమన్నారు. అప్పుడు చెప్పాడు ఏమనంటే, నేనే కోపంతో గొంతు నిలిపి ప్రాణం తీసేశానని. ఎంత ఈజీగా చెప్పాడు. వాడి కళ్ళ ముందే ఒక ప్రాణం పోయడం ఎంత కష్టమో, తన భార్య ఒక బిడ్డ తన కడుపులో పడిన తరువాత ఎంత నరకం అనుభవించిందో. 3 నెలలు వేగుళ్లతో వాంతులతో, అదేవిధంగా బిడ్డ గర్భంలో పెరుగుతూ ఉన్నప్పుడు తన శరీరంలో వచ్చిన మార్పులతో ఆమె ఎంత బాధపడిందో చూసి కూడా అంత ఘోరంగా ఎలా చేశాడు. మనిషిని అని మనిషి మర్చిపోతున్నాడు. మృగం కూడా అంత దారుణంగా వ్యవహరించి ఉండదేమో, అంత దారుణంగా వ్యవహరించాడు. వీడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎంతోమంది ఆడపిల్లలు ఇలాంటివి చూసైనా నేర్చుకోవాలి. తల్లిదండ్రుల కళ్ళు కప్పి మోసం చేసి తిరిగేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నారు. ఇవన్నీ సినిమాలో చూపించడానికే బాగుంటాయి. నిజ జీవితంలో ఏది అలా ఉండదు. అది సినిమా కాబట్టి చివరిలో ఎవడో లాయర్ వచ్చి ఏవో లాజిక్లు చెప్పి డైరెక్టర్ రాసిన కథానుసారం తీర్పులుంటాయి. కానీ మన జీవితాల్లో మనం చేసిన తప్పులు ఇచ్చే తీర్పులు ఏ కోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వలేదు, మనల్ని కాపాడలేదు. ఆలోచించుకో.